హలో మరి తీసుకపో మళ్ళీ ఇంటికానే ఉంది. అవ్వ బండి కావాలన్నావు కదా, బండి తీసుకో మళ్ళా. 20,000 చెప్పిన, ఒక 5,000 ఎక్కువ చాలు. 25,000 నాకు గిట్టుబాటు కాదు. 20 అంటే 25,000 నేను దూరంగా ఉండా. సరే తీసుకొని పో. సరే సరేలే, సరే కాని నమస్తే సార్. నమస్తేపా. నమస్తే. ఏమి ఇట్లా పని చేస్తావు నువ్వు? ఏమి కాదు, నా బండి ఏమన్నా తీసుకోవేంటివే? నీ బండా? నీ బండి నేను తీసుకుపోతా. నేను మళ్ళీ ఇంటికాడ బండి లేదు. నా బండి నేను తీసుకుపోతా. కాదప్పా, నేను అర్జెంట్ అని చెప్పి కొంచెం మార్కెట్కి పోయి బీగం అట్లే పెట్టింటి. అట్లనా? ఆ మనిషి ఎవరో వచ్చి టక్కని నా ముందరే నేను లోపలికి పోతున్నా వేసుకొని పోయా. ఇంకా నీ ఇంటికాడ నుంచి పోయా మనిషి. అట్లనా? ఏం బండి అట్లా అడగకుండా తీసుకోపోతే ఎట్లా చెప్పు? ఏం పోవాలక్క, కనుక్కుంటే కనుక్కో ఎవరో మనిషి దొంగనా ఎట్లా? వారని ఇంత పని చేస్తారు మీరు. హలో 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 కాదయ్యా, యాది తీసుకోండి బండి. నువ్వు యాదిగా పడితే అదన్నా తీసుకుపోయేది. ఏమైనా బుద్ధి ఉందా నీకు? తాళం చెవులు ఉండదని చెప్పేది ఇదే కదా అని చెప్పేట తీసుకుపోతావా? మా ఇంటికాడ నా బండి ఉంటుంది, పక్కన బండి ఎట్లా తీసుకుపోతావా నువ్వు? వేరే వాళ్ళ బండి అది. నా మర్యాద పోతే మనిషి ఆడున్నాడు కనుక. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ ఉండవా? ఏమయ్యా హైదరాబాద్ పోయినావయ్యా? అయ్యో ఎంత నాకు మర్యాద లేకుండా చేసి పడచ్చు కదయ్యా. అమ్మి తగినావా బండి తీసుకొని? అమ్మినావా? ఏమన్నా అమ్మి తగినావా? లేదు వాడు పొరపాటున తీసుకుపోయినాడు బండి. ఎట్లా తీసుకోపోతారు? ఏమన్నా సైకిలా? అర్థం కాదు. తాళం చెవు లేవని, తాళం చెవులు ఉండేది దానికైనా ఇదే ఉంటది లేని తీసుకుపోయినాడంట. అవ్వబ్బా, ఎట్లా ఇది పెద్ద కంప అయిపోయినాయి. అట్లా కాదు, నువ్వు ఆ మనిషి నా బండి ముట్టేకి నువ్వేంటి చెప్పినావు మనిషికి? కరెక్ట్, బండికి తీసుకుంటాన్నాడు, కావాలన్నాడు. అమ్మేకా? అమ్మి తగినావు నాది. ఎట్లయితే నాది అమ్మడానికి చెప్పినాను. మళ్ళీ నాది ఎట్లా పోతుందా? దానికి తాళం వేసుకోండి. నాది నీది తాళం చెవు అట్టే ఉండంట. కాదు, వానికన్నా తెలివి లేదా? బీగాలు ఆడున్నాయి, ఆర్సీ ఆడు అడగాలి కదా వాడు. నువ్వేంటి చెప్పలేదు? ఇదే లేని చెప్పాను. తాళం చెవులు పెట్టినాడు. నువ్వు దగ్గరుండి అమ్మినావా లేకపోతే దూరం ఉండి అమ్మినావా? దూరంగా నువ్వు ఎట్లా అమ్ముతావా? దగ్గరుండి ఏది దాని కథ వాడు కూడా చూడాలి కదా బండి. అట్లా టక్కని అమ్మేస్తే ఎట్లా చెప్పు? అవ్వబ్బా, నువ్వు కూడా మా ఇంటికాడ పెట్టినావు బండి. పక్కన ఇండ్లు ఉన్నాయి, ఇంటికాడ పక్కన పెట్టుకుంటే బాగుండేది. కాదప్పా, ఇప్పుడు పార్కింగ్ లేదు. నీ ఇండ్లు నా ఇండ్లు మధ్యలో పార్కింగ్ ఉంది. ఎప్పుడు పెట్టేది? సంవత్సరాల కొద్దీ మనం పెడుతున్నాం. కరెక్టే. అట్లా ఎట్లా తెంకపోతారా బండి? పొరపాటున ఇదే ఉంటది లేదు, తాళం చెవులు కూడా ఉండదు. దీనికి ఇట్లే ఉండదు. ఇట్లే పెట్టింటే లేదా తీసుకుపోమని తీసుకుపోయినాడంట. అట్లా ఇట్లా ఈ మోసం అప్ప. ఇది మరీ దారుణం. మీద అంటే ఏమన్నా ఉందని ఇంకా పంపిస్తుంటావా? తప్పే కరెక్టే. మళ్ళీ వాడు పనికి మాల పని చేశాడు. పనికి మాల ఉండా కొడుకు వాడిని అట్లా పోతాడబ్బా. వస్తాడు వాడు వస్తాడు. ఇట్లా అయితే కాదు. ఇంకా ఇది ఎవరము స్టేషన్ లో పోయి రిపోర్ట్ ఇస్తాను నేను. అవ్వయ్యా, నేనేం చేయాలని? నువ్వేం చేయాలంటే నువ్వే కదా అమ్మింది. ఎందుకు అమ్మినావు? నా బండి అమ్మినానయ్యా నేను. నా బండి పోయిందా? నీ బండి ఉంది. నా ఇంటికాడ ఎందుకు పెట్టినావు? నీ బండి నా ఇంటికాడ అంటే పోతు మూకులు నా ఇంటికాడే పెడుతుంటావు కదా నువ్వు కూడా. ఇంటి మూలకు పెట్టుకోవాలా నీ బండి? అరే నీ మనిషి గల మూల, నీ మూల లేదు, నా మూల లేదు. ఆడ ఒకే మూల ఉంది. మొన్న అట్లా తీసుకోపోయినావు రాత్రి కనపడదు. అట్లా ఇంకా అట్లా నీది ఎప్పుడన్నా బండి ముట్టినానా నేను? అయ్యా, వాడు వచ్చిన తర్వాత ఎంత కమ్మినావు? 25,000కి. నాకు కొత్త బండి కదా, 1,00,000 పెట్టి తెచ్చుకున్నా. అట్లనా? మళ్ళీ నీ అమ్మని ఎంత పని మొన్ననే నీ అమ్మ పూజ చేపిద్దాము. ఇంకా రేపు పోయి అనుకునే లోపల వాడు నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఇంకా వాడు వేసుకుపోయినట్టు హైదరాబాద్ కి. నంబర్ లేనందుకు వాడు ఎవరు ఈయనదే ఉంటుంది అని చెప్పి తీసుకొని వాడు. ఎట్లా నంబర్ ప్లేట్ ఉండింటే కానీ తీసుకుపోడు. మళ్ళీ వాడు దొంగనే ఉంటాడు. వాడు నీ బండి లేకుండా కొత్త బండి కనపడింది ఎత్తుకుపోయినాడు. మళ్ళీ ఎట్ట చేస్తాం? మళ్ళీ ఎట్ట చేద్దామంటే స్టేషన్ పోదాం. ఇంకా రాను బండి కనపడింది ఎత్తుకుపోయినాడు. మళ్ళీ ఎట్ట చేద్దాం? మళ్ళీ ఎట్ట చేద్దామంటే స్టేషన్ పోదాం. ఇంకా అవన్నీ కాదప్ప. ఇంకా ఒక పని చేయి, ఆ బండికి రాకపోతే 1,00,000 కట్టాలి చూడు. రాను వాడు రానులే. ఏందబ్బా నువ్వు అట్లా చేస్తావు?
ఇంటి పక్కన ఉన్నావు కదా కొంచెం సాయానికి యాదో ఒకసారి బండి తీసుకుపోయినాడు ఫోన్లే అనుకుంటే ఏకంగా బండి ఎంకేసినారు నా ముండ మోపించి పెట్టినాడు కాబట్టి ఇదేంది పంచాయతీ అప్ప ఇది పొద్దుమూకులు పని చేయి చెప్పు నేను గోడ కట్టించేస్తా ఇంకా నీ మధ్యలో గోడ కట్టిద్దాం నీ బండ్లు నీ పక్క పెట్టుకో నా బండ్లు ఆ పక్క పెట్టుకుంటాం అంతే అంతే ఆ పని చేద్దాం ఏది ఇది పొద్దు మళ్ళీ గోడ ఎక్కి వస్తారా చెప్పలేం దొంగనాయలు నీ దొంగనాయల గురించి కాదు నీ దొంగలన్నా మేలు నువ్వు దొంగకిన గజ దొంగవి నువ్వు నేనేం చేస్తా రాత్రి మొన్న అట్లే తీసుకుపోతే ఈ రోజు చూసే బండి అమ్మేసివి అన్నంటే మబ్బులో పోయినాలే హడావిడికి పోయిన అమాస మబ్బు నువ్వు మనిషివి కష్టమప్పా అనుకోవద్దులేపా నువ్వు ఏమన్నా చేసుకో ఇంటి పక్కల ఇంటి పక్కల ఇళ్ళలోపా లేపుకొని పోతుంటే ఒక్కో సరుకు అంతా స్మగ్లింగ్ చేసినట్లు చేస్తున్నావు దొంగముండా కొడుకు సరేలే నాకు అవన్నీ తెలియదు గాని పని చేయి చెప్పు నాకేం లేదు బండిగిన రాకపోతే నాకు కొత్త బండి అన్న ఇప్పి లేకపోతే 1,00,000 అన్న చేతిలో పెట్టు ఏదో మేము కొంచెం వాడు కొంచెం లోన్ తీసుకొని కట్టుకుంటలే నెల అని చెప్పి బండి తీసుకుంటే మేము పూజ కూడా చేయలేదప్ప మేము ఇంకా ఏం కట్టలే బొట్లు పెట్టలే ఏం పెట్టలే నువ్వు చూసినావా ప్లేట్ కూడా లేదు నంబర్ ప్లేట్ మళ్ళీ నీకు తెలుదా మళ్ళీ నేను మొన్న చూసినా నా బండి అనుకుని తీసుకుపోయినాడు వాడు తెలియదు వాడి ఇంకా బండే తీసుకుపోయినాడో లేకపోతే ఇంకేమేమి తీసుకుపోయినాడో వస్తాడు రేపు వస్తాడు నాకు అవన్నీ తెలుదు నువ్వు ఒక పని చేయి చెప్పు ఏం చేయాలి ఇంకా నువ్వు చెప్తున్నాను కదా నా కొత్త బండి అని ఇప్పి లేకపోతే ఇంకా డబ్బులన్నా కట్టు వాడు రానిలే రానంటే నేను తిరుగుకుంటే కూర్చోవాలా రాని వాడు నేను వాడికి వచ్చా నేను పొద్దున్నే పనికి పోయేవాడిని నీకు రేపు సాయంత్రం నీ బండి ఆడుంది నా బండి కూడా రిపేర్కి వచ్చింది అది నేను ఎట్లా పోవాలప్పా నీ పనికి సర్దుకో నడిచిపో ఏం చెప్ప నా కర్మ ఇది నీ కొత్త బండి కొనుక్కొని నీకు ఇచ్చి నేను నడుచుకుంటా పోవాలా నేనేం చేయలేను చూడబ్బా ఇదేంటి కర్మ ఇది నీ బండి వాడు తీసుకుపోయినాడు నా బండి ఇట్లా నువ్వు బండికి ఇవ్వకుండా ఉన్నావు అనుకో నీకు తెలియకుండా నీ ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేస్తా ఏం చేస్తావు మళ్ళీ నేను కూడా అట్లా పని చేయాలి ఇంకా ఎందుకు చేస్తావు పని ఎందుకు చేస్తావు మళ్ళీ నా పని చేయలేదా ఇప్పుడు నువ్వు పని చేయకు నాకు అవన్నీ తెలుదు రేపు నాకు రాత్రి లోపల వచ్చేటట్లు చూడు చూస్తా నాకేం లేదు ఇంటికి పోతే తంతారు ఫస్ట్ కొత్త బండి అన్న ఇప్పి రాత్రి లోపల సరే సరే వానికి ఏం ఫోన్ చేస్తావు నాకు తెలుసు చూడు తొందరగా కానీ పని సరే 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 కాదురా ఎవడన్నా నంబర్ ప్లేట్ లేని బండి ఎవడన్నా అమ్ముతాడా కొత్త బండి కదా అది ఎట్లా అమ్ముతారా పానికి మళ్ళీ ఉండా కొడక మళ్ళీ మాట్లాడదా నోర్మి రాను ఖచ్చితంగా తెలగల అది కావాలా కంప్లైంట్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి పోతాడు లేదా నాకు కొత్త 1,00,000 పెట్టి తీసుకొచ్చిన 1,00,000 వేయనా నాకు డబ్బులు బండి అని పియ్యంటాడు ఏం జవాబు చెప్పాలని నువ్వు ఏం సమాధానం చెప్పాలా నువ్వు ఏం చేస్తావో తెల్లగల్లా ఇంటిగా ఉండాలా నువ్వేం చేస్తావు నాకు తెలుసు రా రా రా